నమస్తే మిత్రులారా. ఇంకా కౌంటర్ మొదలైంది జూబ్లీస్ బై ఎలక్షన్కి. ఈరోజు 6వ తారీఖు, ఇంకొక 5 రోజులే ఉంది పోలింగ్కి. మీరందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా? అందరూ ఓటేస్తారని భావిస్తున్నానండి. అయితే మీరు ఓటింగ్ రోజు మీరు హడావిడి కంటే మీరు ముందే మైండ్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ చాలా పెరిగిపోయినాయి, 400 బూతులు ఉన్నాయి. ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ అంటే ఎక్కడికి మారిందో మీరు తెలుసుకోవాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది, అందరూ ప్రచారం చేయమని. చూడండి ఇక్కడ ఏముందో, డబల్ షూర్ చేసుకోవాలి, డబల్ చెక్ యువర్ ఓట్. 11th November 2025 పోలింగ్ డేట్, చెక్ ఏ పోలింగ్ స్టేషన్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్. అదే మిత్రులారా, మీరు ఫస్ట్ అర్జెంటుగా మీరు ఓటు ఉందని మీరు నిమ్మలంగా ఉంటే November 11న మీకు హడావిడి అవుతుంది. మీకు పోలీస్ స్టేషన్ దొరకదు. పోలింగ్ స్టేషన్ ఆ రోజు వెతకడం కంటే ఈరోజు చూసుకోండి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్కి వెళ్ళి దాంట్లో జస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ, పోలింగ్ తేదీ ఎప్పుడు, జూబ్లీస్ ఓటర్, అది మీ బాధ్యత. మీరు చూసుకుంటే మీకు టెన్షన్ ఉండదు ఆ రోజు. నేను ఇప్పుడు మీకు ఒక డెమో చూపిస్తాను. నాదే నేను వెతుకుతున్నాను, నా ఓటు కూడా జూబ్లీస్లో ఉంది. నా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, దాని ద్వారా మీకు అర్థమవుతుంది ఎలా వెతకాలి అని. తెలియని వారు చూడండి, తెలిసిన వారు ఒకసారి మళ్ళీ చూడండి, మీకు టెన్షన్ ఉండదు. ఎవరికైనా టెన్షన్ రావద్దు. లాస్ట్ మినిట్లో ఇలా యాడ్స్ ప్రచారం చేస్తున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. ఇదిగోండి, ఇది ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అని ఉంటుంది. ప్లే స్టోర్ కానీ, ఇంకా ఐఫోన్ వాళ్ళకి ఐస్టోర్లో కానీ ఉంటుంది. ఇది ఇట్లా ఆ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ అన్ని చూపిస్తుంది అన్నమాట. మనకు కావాల్సింది ఏంది, మన ఓటర్ స్లిప్ కావాలి. మన పోలీస్ స్టేషన్ ఎక్కడ అని తెలుసుకోవడానికి మనం ఇది క్లిక్ చేసామనుకోండి, మనకు నెక్స్ట్ డౌన్లోడ్ ఎపిక్ అని కొట్టాలి. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్, ఐ హ్యావ్ రిఫరెన్స్ నెంబర్, సర్చ్ ఫర్ డీటెయిల్స్. మీరేం కొట్టాలంటే ఇక్కడ మీకు ఇవన్నీ మీకు తెలియకపోతే మీ డీటెయిల్స్ మీరు కొడితే చాలు. జస్ట్ మీ పేరు, ఫాదర్ నేము, మీ ఇంటి పేరు, ఇంకా మీ ఏజ్ కొడితే డైరెక్ట్గా మీది వచ్చేస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. ఇగో సర్చ్ ఫర్ డీటెయిల్స్ అని కొడితే ఇగో ఇట్లా వస్తుంది. సర్చ్ ఫర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేమ్ పడుతుంది, సందీప్ నా పేరు. మళ్ళీ పాలడుగు అని కొట్టాను, ఫాదర్ నేమ్ టైప్ చేశాను. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ఇక్కడ ఏజ్ అడుగుతుంది. ఏజ్ నేను ఒకటి టైప్ చేశాను, అది మీకు అనవసరం. అయితే ఇక్కడ స్టేట్ హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఇవి కొట్టాల. సర్చ్ కొట్టంగానే నెక్స్ట్ వచ్చేస్తుంది ఇక డైరెక్ట్. ఇగో ఈడ ఇది మనది ఓటర్ స్లిప్ అన్నమాట. ఇది తీసుకుపోయినా చాలు మనకి. అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఏదో ఒక ప్రూఫ్, మీ ఫోటో ఉన్నది ఏదో ప్రూఫ్, ఆధార్ కార్డో, పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, ఏదో ఒక 10th మెమో అయినా ఏదో ఒక ప్రూఫ్, గవర్నమెంట్ ఇచ్చినది, రేషన్ కార్డు ఏదో ఒకటి, దాంట్లో మీ పేరు, మీ ఫోటో ఉంటే చాలు. ఇంకో ఈ స్లిప్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. షేర్ కొట్టుకొని సేవ్ వేసుకోవచ్చు. చూడండి, ఇగో నా పోలీస్ స్టేషన్ వచ్చేసి సెంట్ ఆల్ఫన్స్ హై స్కూల్, సిద్ధార్థ నగర్. నాది ఇగో పార్ట్ నెంబర్ వచ్చి 128, అంటే నాది సీరియల్ నెంబర్ వచ్చి 116. అంటే నా పోలీస్ స్టేషన్ వచ్చి 128, సీరియల్ నెంబర్ 165. అంటే ఆ మొత్తం ఓటర్ లిస్టులో నాది 165 సీరియల్ నెంబర్. నాది 128 పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, సెంట్ ఆల్ఫన్స్ హై స్కూల్, సిద్ధార్థ నగర్, ఇక్కడే. ఇగో ఇట్లా అన్నమాట, ఇట్లా వస్తుంది మొత్తం. పోలింగ్ తేదీ 11th November, ఇంకో 5 రోజులు మిత్రులారా. 7 AM to 6 PM, 6 PM వరకే చూసుకోండి. ఇంతే. ఇక ఇట్లా చేసుకుంటే మీరు లాస్ట్లో టెన్షన్ ఉండదు. మీరు ప్రశాంతంగా మీరు ఓటు వేయచ్చు. ఇంకా మీ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలారా, ఓటింగ్ రోజు హాలిడే కాదు మనకి. మనం జస్ట్ మన బాధ్యత నిర్వర్తించిన తర్వాత మనం ఓటేసాక మీరు ఫ్రీ అయిపోవచ్చు. ఇక మీరు ఏమన్నా చేసుకోవచ్చు. ఓటేస్తే పెద్ద భారం తీరిపోతుంది. మన మనసులో ఉండే డౌట్ అన్ని క్లారిఫై అవుతుంది. మనకు కావాల్సిన వ్యక్తికి ఓటేసాం చాలు, ప్రశాంతంగా మనం డెవలప్మెంట్ చేస్తాం చాలు, మన ఏరియా డెవలప్ అవుతుంది. మనకు ప్రశ్నించే హక్కు వస్తుంది. నేను ఓటేసాను, నువ్వు ఈ పని చేస్తాను ఏంటి అని నువ్వు అడిగే నీకు ధైర్యం వస్తుంది. నువ్వు ఓటు వేయకుండా ఇంట్లో పడుకుంటే లాభం ఏంది? అసలే మన హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు.
50-45 అంతే వస్తుంది. మనం పెంచాలా, పెంచితే అది ప్రజల వాయిస్ వెళ్తుంది, ప్రజల గొంతుక. ఓటు అనేది ప్రజల గొంతుక అన్నమాట. నీకు ఇప్పుడు నీకు ఓటు హక్కు ఉందంటేనే ప్రజాస్వామ్యంలో నువ్వు బతుకున్నట్టు. అది నాకు అంబేద్కర్ ఇచ్చిన రాజకీయం అది. ఇంకోటి, వీళ్ళే మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఎక్కడైనా ఎలక్షన్లో ఎక్కడైనా మద్యం పంచుతున్నా, డబ్బులు పంచుతున్నా మీరు ఈజీగా మిమ్మల్ని మీరు వ్యక్తపరచకుండా మీరు సీక్రెట్గా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఈ సి విజిల్ ఇది ఒక యాప్ అన్నమాట. ఈ సి విజిల్ అనే యాప్ ద్వారా చూడండి, ఇక్కడ రాసి ఉంది, మనీ డిస్ట్రిబ్యూషన్, డబ్బులు పంచినా, ఫేక్ న్యూస్ ఇచ్చినా, పెయిడ్ న్యూస్ ఇచ్చినా, ఏమైనా గిఫ్ట్లు ఇచ్చినా, అంటే పొలిటికల్ పార్టీస్ మద్యం పంచినా, ఇంకోటేమో ఎవరైనా గన్ను పట్టుకొని తిరిగినా, బెదిరించినా, ఇంకోరేమో ఎవరైనా కించపరుస్తూ మాట్లాడినా, ఇంకోటేమో ఎవరైనా వేరే మతాలని ఇంకో మతం వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం, హేట్ స్పీచ్ ఇవ్వడం కూడా, ఇవన్నీ మీకు ఏం కనిపించినా కూడా మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏంటంటే సింపుల్గా మీరు ఇక్కడ సివిజిల్ యాప్కి వెళ్ళాలి. అయితే మిత్రులారా, ఈ సివిజిల్ యాప్ మీరు ప్లేస్టోర్ కానీ, ఐఫోన్ వాళ్ళు వాడేది ఐస్టోర్ బహుశా ఐస్టోర్ వాళ్ళు ఐస్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ ప్లేస్టోర్ ఐస్టోర్ మీరు డౌన్లోడ్ చేయగానే మీకు సివిజిల్లో ఇట్లుంటుంది సింపుల్గా. మీరు మీ వ్యక్తిగత సమాచారం ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారో మీరు చెప్పకుండానే మీరు రహస్యంగా ఫోటో తీయచ్చు. ఎక్కడ డబ్బులు పంచుతుంటే మీరు ఫోటో తీసేసి దీన్ని అప్లోడ్ చేస్తే, ఫోటో కానీ, వీడియో కానీ, ఆడియో కానీ మీరు అప్లోడ్ చేస్తే అక్కడ జరుగుతున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకంగా ఉందంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళు 5 నిమిషాల్లో ఫీల్డ్ టీం పంపిస్తారు. ఇక్కడికి పంపించి వాళ్ళు మేము కాంటాక్ట్ అవుతారు. తర్వాత వీళ్ళు విషయం తెలుసుకొని 30 నిమిషాల్లో మళ్ళా ఎలక్షన్ ఆఫీసర్కి పంపిస్తారు. ఇది రిపోర్ట్ సార్ ఇక్కడ జరుగుతుంది అంటే మళ్ళీ 50 నిమిషాల్లో మీకు అక్కడ సొల్యూషన్ ఏదో మీకు వచ్చేస్తుంది. అంటే దగ్గర 100 నిమిషాలు, అంటే గంటన్నర లోపల మీరు ఇట్లా ఫోటో తీయంగానే మీకు రెస్పాన్స్ వస్తుంది. అక్కడ జరుగుతున్న నేరం ఆగిపోతుంది. ఇట్లారా కేసులు కడతారు. ఎందుకంటే ఎలక్షన్లో ఇవన్నీ కూడా నిషేధం, మద్యం పంచడం, డబ్బులు పంచడం, ఇవన్నీ ఓటర్లు ప్రభావితం చేస్తారు. ఓటర్ అనేవాడు స్వతంత్రంగా ఎవరికి ఇష్టమో వాళ్ళకి వేయాలి. ఇట్లా అన్ని ప్రభావం చేయడం నేరం అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ 2 యాప్స్ని పెట్టుకోండి. సి విజిల్ ఒకటి, ఓటర్ హెల్ప్ లైన్ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పోలీస్ స్టేషన్ చూసుకోండి, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో. సి విజిల్ ఏమో మీకు ఏమన్నా ఎక్కడైనా తప్పు కనబడితే ఫోటో తీయాలా, దీన్ని అప్లోడ్ చేశారా, ఇంకో రిజిస్టర్ కంప్లైంట్తో ఫోటో, వీడియో, ఆడియో ఏది చేసినా మీకు అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.